హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రవణ్ కుమార్, నెఫ్రాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ ఫ్రమ్ వరంగల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం క్రానిక్ డిసీజెస్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్పెషల్లీ కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, క్రానిక్ కిడ్నీ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళకి మెడికవర్ వరంగల్ హాస్పిటల్లో ఏ విధమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో డాక్టర్ శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో సీకేడీ గురించి బాగా వింటున్నాం. వాట్ ఈజ్ సీకేడీ? అయితే మనకు కిడ్నీలు రెండు ఉంటాయి. కిడ్నీల యొక్క ముఖ్య పని బ్లడ్ని ఫిల్టర్ చేయడం, రక్తాన్ని శుద్ధి చేయడం, మన శరీరంలోని మలిన పదార్థాలన్నింటినీ బయటికి పంపించడం. దీన్నే మనం కిడ్నీ ఫిల్టరేషన్ లేదా వైద్య భాషలో గ్లోమరులార్ ఫిల్టరేషన్ అంటాం. అయితే ఈ గ్లోమరులార్ ఫిల్టరేషన్లో మనకు తగ్గిపోయినప్పుడు 3 నెలల కంటే ఎక్కువగా మరి గ్లోమరులార్ ఫిల్టరేషన్ తగ్గిపోయి అదేవిధంగా మరి ప్రోటీన్ అనేది యూరిన్లో 3 నెలలకు మించి అదేవిధంగా ఉండడం, దీన్నే మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ప్రతి 10 మందిలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఒకరికి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నారు. డాక్టర్ గారు, ఈ సీకేడీ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్లీ ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో చూస్తుంటారు? ఈ జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా? అసలు ఎందుకు వస్తుందంటారు? అయితే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈ మధ్య చాలా వేగవంతంగా పెరిగిపోతున్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్లో ఒకటి. ముఖ్యంగా ఎందుకు వస్తుంది? నేను చూసే ప్రాక్టీస్లో 60 నుంచి 70% వరకు డయాబెటీస్ వల్ల వస్తుంది. మధుమేహం, చక్కెర వ్యాధి అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు వీరికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు పెరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా అధిక రక్తపోటు, దీర్ఘకాలికంగా హై బ్లడ్ ప్రెషర్తో ఉండడం వల్ల బీపీ కంట్రోల్ లేకపోయినా దీని యొక్క ప్రభావం మన కిడ్నీ యొక్క ఆరోగ్యం మీద, కిడ్నీ ఫిల్టర్స్ మీద పడే విధంగా ఉంటుంది. అదేవిధంగా మన దక్షిణాసియాలో, సౌత్ ఏషియాలో కొన్ని రకాల ఇమ్యూన్ మీడియేటెడ్ కిడ్నీ డిసీజ్ అంటే ఐజీఏ నెఫ్రోపతి ఇలాంటి వల్ల కూడా మనకు సీకేడీ వస్తుంది. ఇంకా కొన్ని ఇమ్యూన్ మీడియేటెడ్ అంటే లూపస్ నెఫ్రైటిస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, వీటి వల్ల కూడా సీకేడీ వస్తుంది. ఇంకా కొంతమందిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎండలో, వేసవిలో చాలా అదేవిధంగా పనిచేయడం వల్ల, క్రానిక్ డీహైడ్రేషన్ వల్ల వీళ్లకు సీకేడీయూ అనే ఒక కొత్త విచిత్రమైన కిడ్నీ సమస్య వస్తుంది. కొన్ని రసాయనాల వల్ల ఎందువల్ల వస్తుందో పూర్తిగా మనకు తెలియదు. అదేవిధంగా కొన్ని రకాల జెనెటిక్, ముఖ్యంగా పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, కొన్ని రకాల ఇంకొన్ని జెనెటిక్ సంబంధాల వల్ల కూడా వస్తుంటాయి. అదేవిధంగా పెయిన్ కిల్లర్స్ అతిగా వాడడం, ఇంకా వయసు అయినప్పుడు ఇతర కీమోథెరపీ, ఇటువంటి వేరే ట్రీట్మెంట్స్, గుండె సమస్యలు, వీటి వల్ల కూడా మనము కిడ్నీ సమస్యలు చూస్తూ ఉంటాం. సో ఇవన్నిటి వల్ల కూడా మనకు ఈ కాలంలో సీకేడీ సమస్య అనేది చాలా తీవ్రంగా పెరిగిపోతుంది. డాక్టర్ గారు, మీరు చెప్పారు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం అక్కరవచ్చు అని చెప్పారు. జనరల్లీ ఎక్కువ మోతాదు అంటే ఎంత మోతాదులో యూజ్ చేసిన వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందంటారు? అంటే ఎంత మోతాదు అనే దానికంటే కూడా ఎక్కువగా స్వీయంగా వాడడం. ఎందుకంటే కొంతమందికి 1 మంత్ వాడినా కూడా వారికి ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో వయసును బట్టి, ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ మనకు మరి ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క టాలరేట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. అదేవిధంగా పెయిన్ కిల్లర్స్ అనే కాకుండా ఇంకా వేరే ఇటువంటి ట్యాబ్లెట్స్ మనం వాడుతున్నాం. ఒకవేళ మనం డిహైడ్రేషన్లో ఉన్నప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ వాడితే మనకు దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా కిడ్నీ పనితీరు మీద దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా కూడా మనం ట్యాబ్లెట్ అనేది డాక్టర్ పర్యవేక్షణలో, ఒకవేళ మన సొంతంగా వాడాల్సి వస్తుంటే చాలా తక్కువ పరిమితికి మనం తీసుకోవడం చూసుకోవాలి. అదేవిధంగా కిడ్నీ సేఫ్ పెయిన్ కిల్లర్స్ అని కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా అల్ట్రాసెట్, ఇటువంటి ట్యాబ్లెట్స్ మాత్రం మనం ఎటువంటి కిడ్నీ మీద అనారోగ్యంగా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. డాక్టర్ గారు, కిడ్నీ డిసీజెస్ పెరగడానికి మెయిన్ కాసెస్ అంటే ఏం చెప్తారు? మీరు చూసిన కేసెస్లో ఏదైనా ఒక కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మెయిన్ కాజ్ అంటే రోజు నేను చూసే వాటిలలో, రోజు నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది డయాబెటీస్ వల్ల. అయితే డయాబెటీస్లో మనకు ఇది చాలా కిడ్నీస్ అని చాలా సైలెంట్గా ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండవు, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇది ఎవరు కూడా నోటీస్ చేయరు, దీన్ని గుర్తించరు. దానివల్ల ఏమవుతుందంటే ఇది ముఖ్యంగా 5 స్టేజెస్లో ఉన్నది మనకు చాలా వరకు 4th, 5th లేట్ స్టేజెస్లో మనం దీన్ని గుర్తించడం జరుగుతుంది. సో ఎక్కువ మందికి లక్షణాలు ఉండవు. అయితే కొంతమందికి మాత్రం లక్షణాలు చెప్పుకోవాలి అంటే అకస్మాత్తుగా అధిక రక్తపోటు రావడం, లేకపోతే బీపీ కంట్రోల్ లేకపోవడం, ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళకు బీపీ అనేది ఎక్కువగా 160, 180 ఇంతకు మించి ఉండడం, మూత్రంలో నురగ రావడం, ఇంకా కాళ్ళ వాపులు, ముఖం వాపులు, ఏదో తెలియని అస్వస్థత, అసుస్థిగా ఉండడం, చేతగాకపోవడం, టైర్డ్నెస్, ఆయాసం, కొంతమందికి రక్తహీనత, యుక్త వయసులో నైట్ పూట కూడా యూరిన్ వెళ్ళడం, ఇలాంటివి కొన్ని లక్షణాలు వీళ్ళకు ఉండొచ్చు. అయితే ఏదైనా కూడా మనకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, ఓల్డ్ ఏజ్ ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కిడ్నీకి
హెల్ప్ చేసుకోవాలి. స్క్రీనింగ్ అనే ప్రక్రియ ద్వారా మనం కిడ్నీ సమస్యను త్వరగా గుర్తించుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో సీకేడీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తారని. బీపీ షుగర్ అసలు లేకుండా నార్మల్గా ఉండి అసలు ఏ ప్రాబ్లం లేకుండా కూడా చాలామంది యూరిన్కి వెళ్ళడం ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ ప్రాబ్లం గురించి ఎక్కువగా వింటుంటాం. ఈ ప్రాబ్లమ్ని ఎలా చూడాలంటారు? ఇది సీకేడీకి దారి తీయొచ్చా? అయితే ఓల్డ్ ఏజ్లో మనకు ప్రోస్టేట్ సమస్యల వల్ల, వీటి వల్ల, బ్లాడర్ సమస్యల వల్ల వీళ్ళకు ఎక్కువగా యూరిన్ అనేది వెళ్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే యూరిన్ కిడ్నీ యొక్క కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ, అంటే కిడ్నీ అనేది చాలా చిక్కటి యూరిన్ని తయారు చేస్తుంది. కానీ ఎవరికైతే యూరిన్ పల్చగా వస్తుందో సో దానివల్ల వాళ్ళు ఎక్కువగా నైట్ టైంలో యూరిన్ వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా రాత్రిపూట యుక్త వయసులో మీరు యూరిన్కి నైట్ టైం లేచి వెళ్ళాల్సి వస్తుంది అంటే కంపల్సరీగా మీరు మీ కిడ్నీ ఫంక్షన్ అనేది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మూత్రంలో నేనన్నట్టు నురగలాగా రావడం, ఇంకా కొన్ని సందర్భాల్లో మూత్రం రంగు మారడం, ఎరుపుగా రావడం, ఇవన్నీ కూడా మనకు కిడ్నీ యొక్క అన్హెల్దీకి ఒక సిమ్టమ్ లాగా మనం భావించవచ్చు. అప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్తారు డాక్టర్ గారు? అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మనకి ఎటువంటి లక్షణాలు ఉన్నా మనం ఫస్ట్ డాక్టర్ గారిని కలిసి, మనకు చాలా ఇంపార్టెంట్ టెస్టులు, సింపుల్ టెస్టులు ఉన్నాయి ఇప్పుడు. ముఖ్యంగా కిడ్నీ ఫంక్షన్ చెక్ చేయడానికి సీరం క్రియాటినిన్, జిఎఫ్ఆర్, అదేవిధంగా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్ ద్వారా, ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు అల్ట్రాసౌండ్, రక్తపోటు చెక్ చేయడం వల్ల మనం చాలా వరకు ఇటువంటి చిన్న చిన్న టెస్టుల ద్వారా మనము కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు. తర్వాత ఒకవేళ గుర్తించినాక మనం తీవ్రతను బట్టి మనకి ఇంకా కొన్ని స్పెషలైజ్ టెస్టులు, అంటే సిటీ స్కాన్ కానీ లేకపోతే కిడ్నీ బయాప్సీ ద్వారా ఇంకా లోతుగా మనం కిడ్నీ సమస్యను అనేది మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా వైద్యం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, యుక్త వయసు అన్నారు. జనరల్లీ యుక్త వయసులో మీరు చూసిన కేసెస్లో ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూశారు? అంటే కిడ్నీ సమస్యలు ఎవరికైనా రావచ్చండి. పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధులు, ఏ వయసు వారికైనా రావచ్చు. పిల్లల్లో మనం చూస్తే కంజనైటల్ అనామిసిస్, అంటే పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల వాళ్ళకు కిడ్నీ సమస్యలు రావచ్చు. తర్వాత యంగ్ ఏజ్లో మనం ఒక సెకండ్ డికేడ్లో అయితే ముఖ్యంగా మనకు నెఫ్రోటిక్ సిండ్రోమ్, అంటే మూత్రంలో అధికంగా ప్రోటీన్ వెళ్ళడం, అదేవిధంగా వీళ్ళకు ఇమ్యూనిటీకి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా ఐజిఏ నెఫ్రోపతి, లూపస్ నెఫ్రైటిస్, ఎఫ్ఎస్జిఎస్, ఇటువంటి కిడ్నీ సమస్యలు కూడా మనకు యంగ్ ఏజ్లో చూస్తుంటాం. అదేవిధంగా నేను అన్నట్టు క్యాకట్ అంటాం, అంటే కంజనైటల్ అనామలీస్ ఆఫ్ కిడ్నీ అండ్ యూరినరీ ట్రాక్ట్, అంటే పుట్టుకతో వారికి వచ్చిన కిడ్నీ యొక్క సమస్యలు, జెనెటిక్ సమస్యలు, ఇవి కూడా చూస్తుంటాం. ఇంకా జెనెటిక్ సమస్యలు ఇలా సెకండ్ డికేడ్లో, థర్డ్ డికేడ్లో చూస్తుంటాం. అయితే ఇప్పుడు యుక్త వయసులో మనకు డయాబెటీస్ అనేది కొంతమందికి మన జీవనశైలిలో వచ్చే మార్పుల వల్ల చాలామందికి డయాబెటీస్ యుక్త వయసులోనే వస్తుంది. సో ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ వల్ల మనకు కిడ్నీ సమస్యలు ఎవ్రీ 5 years తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ కాలంలో డయాబెటీస్, హైపర్టెన్షన్, జీవనశైలికి సంబంధించిన సమస్యల వల్ల కూడా ఒత్తిడి, ఆహార నియమాలు, ఇవన్నిటి వల్ల కూడా మనకు కిడ్నీ సమస్యలు అనేవి పెరుగుతూ ఉండడం చూస్తున్నాం. డాక్టర్ గారు, ఓవర్ యాక్టివ్ బ్లాడర్, దీని గురించి కూడా మాట్లాడుకుంటే ఈ ప్రాబ్లం చాలా ఏళ్ల పాటు ఉంటే అది సీకేడీకి దారితీయొచ్చు అంటారా? అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వల్ల దానివల్ల రాదు. కాకపోతే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉన్న వాళ్ళకు తరచుగా ఈ యూరిన్ కంట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఆ హైజీనిక్స్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ బ్లాడర్ వరకు పరిమితం అయితే జనరల్లీ ఏం ప్రాబ్లం అవ్వదు. కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది బ్లాడర్ నుంచి కిడ్నీలకు సోకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయితే దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. ఇలా తరచుగా రిపీటెడ్గా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా మరి మనకు ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోయి దీర్ఘకాలికంగా మనకు సీకేడీలో ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పటికప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్టులు చేయించుకోవాలంటారా? లేకపోతే ఇది నార్మల్గా ఉన్నా కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ని నెగ్లెక్ట్ చేస్తే, లేదా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అలాగే కంటిన్యూ అయితే కాంప్లికేషన్స్ రావచ్చు అంటారా? అదే ఏదైనా కూడా మనం సమస్యని అశ్రద్ధ చేయకుండా మనం ముందస్తుగానే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో కూడా మనకు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చాలా వరకు ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో మిరాబెగ్రాన్ ఇటువంటి ట్యాబ్లెట్స్ మనం తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా, ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే యాంటీబయాటిక్స్ మనం కల్చర్ టెస్ట్, యూరిన్ ఎగ్జామినేషన్ ద్వారా మనం తెలుసుకొని గ్రహించి మరి యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల మనం ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీ వరకు సోకకుండా చూసుకోవడం వల్ల మరి కిడ్నీ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. యూత్లో కిడ్నీ డిసీజెస్ అనేది పెరుగుతున్నాయా డాక్టర్ గారు? అవును, ఈ కాలంలో చాలామంది యూత్లో కూడా మనం చూస్తుంటాం చాలా రకాల కిడ్నీ సమస్యలు. నేను అన్నట్టు ఇంకా జెనెటిక్ జీవన శైలి వల్ల, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రెస్, ఒత్తిడి వల్ల బీపీ పెరగడం, బీపీ అన్కంట్రోల్గా ఉన్నప్పుడు అది కిడ్నీకి దారి తీయడం,
అదేవిధంగా జిమ్లో వాడే కొన్ని రకాలైన మెడికేషన్స్ వల్ల జిమ్ నెఫ్రోపతి అనేది కూడా మనకు వస్తుంది. ఇందులో రకరకాల సప్లిమెంట్స్ ఉంటాయి, కొన్ని రకాల కిడ్నీకి హాని చేసే పదార్థాలు కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనకు యుక్త వయసులో కూడా మరి చాలా వరకు కిడ్నీ సమస్యలు మనం చాలా పెరిగిపోతుండడం చూస్తున్నాము. డాక్టర్ గారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు కిడ్నీ డిసీజెస్ అనేది రావడానికి మెయిన్ రీజన్స్ ఏమనుకోవచ్చు, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ కొన్ని సిమ్టమ్స్ మీరు చెప్పిన లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఎలాంటి ఎగ్జామిన్ అవసరం అంటారు, ఎలా డయాగ్నోస్ చేయాలంటారు, ఎలాంటి టెస్ట్లు అవసరం అని చెప్తారు? అయితే కిడ్నీ డిసీజ్లో మనకు సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవు మనం చెప్పుకున్నట్టు. అయితే వీటిని డయాగ్నోస్ చేయాలంటే ముఖ్యంగా స్క్రీనింగ్ అనే పద్ధతి ఇంపార్టెంట్. అంటే మనకు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకు డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, హార్ట్ డిసీజెస్ ఉన్నా, అదేవిధంగా స్ట్రోక్స్ ఉన్నా, ముందు కిడ్నీ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఒకటే కిడ్నీ ఉన్నా కొంతమందికి, ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మరి కనీసం వన్స్ ఆర్ ట్వైస్ అనేది ఖచ్చితంగా వారి యొక్క కిడ్నీ హెల్త్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో చేసే టెస్టులు ఏంటి అంటే సీరం క్రియాటినిన్, తర్వాత ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్, ఈజిఎఫ్ఆర్ అంటాం, అదేవిధంగా సియువి, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కిడ్నీ సమస్యని చాలా త్వరగా గుర్తించడంలో మనకు యూరిన్ ఏసీఆర్ అనే టెస్ట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ కూడా మనం చేస్తాము. ఇంకా కొన్ని స్పెషలైజ్డ్ టెస్ట్లు అంటే మనము ఇమ్యూనిటీకి సంబంధించిన కొన్ని టెస్టులు చేస్తాం. ఇంకా ఫిల్టర్ సంబంధించిన సమస్యలు అంటే గ్లోమర్యులర్ డిసీజ్ని గుర్తించడానికి మాత్రం మనం ఖచ్చితంగా చాలా సందర్భాల్లో కిడ్నీ బయాప్సీ అని చేస్తుంటాం. కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీలోంచి ఒక చిన్న పీస్ తీసి మనం కిడ్నీ యొక్క ఫిల్టర్ ఎట్లా ఉంది అంటే గ్లోమరులస్, ఈ కిడ్నీ చేసే ఫిల్టర్స్ వాటి యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, గ్లోమర్లో నెఫ్రైటిస్ ఉందా, ఇటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి మనకు చాలా ముఖ్యంగా ఈ కిడ్నీ బయాప్సీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కిడ్నీ బయాప్సీ చేయాలి అంటే మాత్రం కిడ్నీ సైజ్ అనేది నార్మల్గా ఉండాల్సి ఉంటుంది. చిన్నగా అయిన కిడ్నీస్కి మనం జనరల్లీ బయాప్సీ చేయడం చాలా కష్టం అవుతుంది. డాక్టర్ గారు, సీకేడి అనగానే ఇది చాలా సైలెంట్గా వస్తుంది, దీని లక్షణాలు ఏమీ కనిపించవు, ఇది పూర్తిగా నయమవుతుందా లేదా, అసలు క్యూర్ చేయొచ్చా, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా అని చాలామంది చాలా పానిక్ అయిపోతుంటారు. మీరు ఏం చెప్తారు? అయితే సీకేడి అనేది మనకు ఎప్పటికీ ఉండే సమస్య. అంటే ఇది పూర్తిగా తగ్గిపోయి కిడ్నీ ఫిల్టరేషన్ మళ్ళీ నార్మల్కి రావడం అంటూ జనరల్లీ జరగదు. సో ఇలా జరుగుతుందంటే దాన్ని ఏకేఐ అంటాము. సో ఇలా జరగనప్పుడు మన ముందున్న ముఖ్య ఉద్దేశం, ట్రీట్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇది ఒక ప్రోగ్రెసివ్ డిసీజ్. అంటే రోజు రోజు సమయం గడిచే కొద్దీ ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో అలా పెరగకుండా మనం దాని యొక్క ప్రోగ్రెషన్ని తగ్గించడం, అదేవిధంగా ఫిల్టరేషన్ లెవెల్ని మనం కాపాడుకోవడం, ఇంకా తద్వారా దానివల్ల వచ్చే సమస్యలు అంటే మెయిన్గా అధిక బీపీ కానీ, బోన్ హెల్త్ మీద ప్రభావం, రక్తహీనత, ఇటువంటి వాటిని కూడా మనం కరెక్షన్ చేయడం వంటివి మన ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా లాస్ట్ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ఇది 5 స్టేజెస్లో ఉంటుంది. సో మనం ఒక్కొక్క స్టేజ్ దాటకుండా త్వరగా 5th స్టేజ్ అంటే డయాలిసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ అవాయిడ్ చేయడానికి మనం వీలైనంత వరకు ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. సో మనం దీన్ని ఇలా చేయాలి అంటే మనం త్వరగా గుర్తించడం, ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద కీ. సో ఇలా చేయడం వల్ల మనం 5th స్టేజ్కి వెళ్లకుండా డయాలిసిస్, ట్రాన్స్ప్లాంట్ లాంటివి అవసరం లేకుండా మనం వీలైనంత వరకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు, అది అసలు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు, ఎప్పుడు ఆ పరిస్థితి రావచ్చు అంటారు? అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం ఇంకా ఈ కిడ్నీ మనకున్న కిడ్నీలు పనిచేసే శరీరానికి తగినంతగా మనకు పనిచేయని పరిస్థితిలో మనం ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక వరం చాలామందికి. అయితే ఇది అందరికీ ఆర్గన్ షార్టేజ్ వల్ల చాలామందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయించుకోవడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా సీకేడి 5th స్టేజ్ డయాలిసిస్ అవసరం ఉన్న వాళ్ళకి జనరల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం అవుతుంది. అంటే ఇంకా వాళ్ళకున్న కిడ్నీస్ ఎటువంటి పని చేయట్లేదు, అటువంటి సందర్భాల్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అదే కొంతమందికి ఆల్రెడీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా కూడా ఆ కిడ్నీ కూడా ఫెయిల్ అయిన సందర్భాల్లో మరి ఇంకొక కిడ్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో ఇర్రివర్సిబుల్ కిడ్నీ ఫెయిల్యూర్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. డయాలిసిస్ అన్నారు డాక్టర్ గారు, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి డయాలిసిస్ సజెస్ట్ చేస్తారు, ఇది చేయించుకుంటే లైఫ్ స్పాన్ ఏమన్నా పెరుగుతుంది అనుకోవచ్చా? అంటే జనరలీ నేను అన్నట్టు కిడ్నీ 5th స్టేజ్లో స్టేజ్ 5 సీకేడి ఉన్నప్పుడు మనకు అంటే కిడ్నీ ఫిల్టరేషన్ లెవెల్ 15 కంటే తక్కువగా ఉండి మరి వారి యొక్క ఆరోగ్య హెల్త్ అనేది చాలా అస్సలు బాగుండట్లేదు. అంటే ఏమీ తినడం లేదు, మాల్ న్యూట్రిషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఫిల్టరేషన్ రేట్ చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా వారికి పొటాషియం కానీ యాసిడ్ లెవెల్ ఇవన్నీ రిపోర్ట్స్ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మనం వారికి కిడ్నీ ఫిల్టరేషన్ అంటే డయాలిసిస్, ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇలాంటి సూచనలు మనం చేస్తూ ఉంటాము. డయాలిసిస్ చేసుకోవాలంటే
క్యాథెటర్ ద్వారా కానీ తర్వాత అదేవిధంగా ఏవి ఫిస్టులా అనే సర్జరీ మనం చేసుకుని దీర్ఘకాలికంగా ఈ డయాలిసిస్ మీద ఉండాల్సి వస్తుంది. అయితే వీక్లీ 2 టైమ్స్తో స్టార్ట్ చేసి జనరల్గా 3 టైమ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది నార్మల్గా ఉంటారు. ఈ కాలంలో మనకు డయాలిసిస్ టెక్నాలజీ కూడా చాలా మెరుగవడం, అదేవిధంగా చాలా పేషెంట్స్ అనేది ముందు ఓన్లీ మెడిసిన్స్ కంటే కూడా ఇప్పుడు డయాలిసిస్ మీద కూడా చాలా హెల్తీగా ఉంటున్నారు. సో డయాలిసిస్ గురించి భయభ్రాంతులు చెందకుండా అదొక మంచి ట్రీట్మెంట్. డయాలిసిస్ అంటే ఇంకా ఎండ్ ఆఫ్ ద లైఫ్ అనే అటువంటి స్టేజ్ కాకుండా ఇప్పుడు మనకు చాలామంది మంచి మంచి డయాలిసిస్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. హెచ్డిఎఫ్ ఇట్లాంటి వాటితో నియర్ నార్మల్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేస్తున్నారు. డాక్టర్ గారు, అసలు పిల్లలు అవ్వచ్చు, కొంతమంది అడల్ట్స్ కూడా వాటర్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంటుంది, బాడీకి సరిపడా తీసుకోరు. జనరల్లీ డాక్టర్స్ చెప్తుంటారు యూరిన్ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎల్లో లేదా వేరే రంగులో ఏదైనా ఉంటే అలర్ట్ అవ్వాలి, తగ్గేదాకా కూడా చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలని. కొంతమంది చాలా రెక్లెస్గా బిహేవ్ చేస్తుంటారు. అండ్ వాటర్ ఇంటేక్ తక్కువగా ఉంటే కిడ్నీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించవచ్చు అంటారు? అంటే చూడండి, మన శరీరంలో ఒక 70 కేజీ మనిషికి కనీసం ఒక 40-45 కేజీ అనేది టోటల్ వాటర్ వల్లనే ఉంటుంది. సో మన బాడీలో వాటర్ అనేది చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్. అయితే కిడ్నీస్ మనం వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మనం డిహైడ్రేషన్లోకి లోన్ అవుతాం. డిహైడ్రేషన్లోకి లోన్ అయినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీకి కానీ వేరే సిస్టమ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల దీన్ని క్రానిక్ ఇస్కీమియా వల్ల మన కిడ్నీలు అనేవి తినడం జరుగుతుంది. అదేవిధంగా స్టోన్స్ రావడం, ఇంకా ఇటువంటి సమస్యల వల్ల డిహైడ్రేషన్ వల్ల కిడ్నీకి మనకు ఆరోగ్యం అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో అందరూ కూడా కంపల్సరీగా 2.5 to 3 లీటర్స్ మినిమం, అదే ఎండలో పనిచేస్తే ఇంకా అధికంగా, ఇంకా స్టోన్ ఫార్మర్స్ అంటాం వాళ్ళైతే 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. మనం అలారమ్స్ పెట్టుకోవడం, లేకపోతే పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు మనం మరి చూసుకుంటూ ఉండాలి ఎంత వాటర్ తాగుతున్నాం అని చెప్పేసి. ఎండలో అయితే ఇంకెక్కువగా తీసుకోవడం మంచిది. అయితే మనకు ఇటువంటి అనారోగ్య సమస్యలు ముందుగానే అంటే హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో మనం ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ అంటే వీళ్ళు తక్కువగా వాటర్ తీసుకోవడం సూచిస్తుంటాం. సో మీకు ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉంటే మాత్రం మీరు వాటర్ ఎంత మోతాదులో తీసుకోవాలనేది డాక్టర్ గారితో చర్చించి తీసుకోవాలి. కానీ మీరు ఆరోగ్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా 3 to 4 లీటర్స్ మధ్యలో తీసుకోండి. డాక్టర్ గారు, చాలామంది ప్రతి చిన్నదానికి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తుంటారు, పెయిన్ని బేర్ చేయలేమని చెప్తుంటారు. నిజానికి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేస్తే కిడ్నీస్పై ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా. అంటే దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్స్ వల్ల మనకు అనాల్జెసిక్ నెఫ్రోపతి అనే ఒక కిడ్నీ సమస్య, ఇంకా రకరకాల ప్యాపిలరీ నెక్రోసిస్ ఇటువంటి కిడ్నీ సమస్యలకు మనకు దారి తీయవచ్చు. సో పెయిన్ కిల్లర్స్ అనేవి దీర్ఘకాలికంగా మనం వాడే ముందు మరి అది ఎందుకు వస్తుంది, ఆ పెయిన్ ఎందుకు వస్తుంది, ఒకవేళ నడుము నొప్పి అయితే, మోకాళ్ళ నొప్పులు అయితే దానికి ఇంకా మంచి మంచి చికిత్సలు ఉన్నాయి. అలా పెయిన్ రిలీవింగ్ టెక్నిక్స్ కానీ చాలా ఉన్నాయి అన్నట్టు. సో పెయిన్ కిల్లర్ తినడం అనేది మనకు టెంపరీగా తాత్కాలికంగా మనకు ఒక పెయిన్ నుంచి విముక్తిని ఇవ్వచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఇది మనకు మంచిది కాదు. సో ఎందుకు నొప్పి వస్తుంది, ఆ నొప్పికి మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. అదేవిధంగా నేను అన్నట్టు కిడ్నీ సేఫ్ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, అల్ట్రాసెట్, పారాసెటమాల్ ఇలాంటివి మనం తీసుకోవడం ద్వారా కిడ్నీ మీద నెగిటివ్గా ప్రభావం పడకుండా చూసుకోవచ్చు. ఫుడ్ డైట్ గురించి మాట్లాడుకుంటే కిడ్నీ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదని చెప్తారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదని చెప్తారు? అయితే కిడ్నీతో సమస్య, ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్న వారు అందరికీ నేను చెప్పేది ముఖ్యంగా మనకు డైట్లో కొన్ని మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి. అందులో ముఖ్యంగా సాల్ట్ అనేది వాళ్ళు చాలా తగ్గించుకోవాలి. సాల్ట్ ఈజ్ లైక్ ఏ పాయిజన్ టు ద కిడ్నీ. WHO ప్రకారం మనం కనీసం మన దేశంలో 11 grams సాల్ట్ తీసుకుంటున్నాం. ఓన్లీ మనకు కావాల్సింది 5 grams వరకు మనకు సరిపోతుంది. సో మనం ఉప్పు అయితే మనకు తెలియకుండానే మనం కొన్ని ఫుడ్స్ ద్వారా ఉప్పు తీసుకుంటున్నాం. ముఖ్యంగా పచ్చళ్ళు కానీ, రెస్టారెంట్ ఫుడ్స్, బేక్డ్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్నాక్స్ వీటన్నిటిలో ఉప్పు శాతం చాలా గణనీయంగా ఉంటుంది. సో సీకేడీ సమస్యతో ఉన్నవారు ఖచ్చితంగా ఈ సాల్ట్ మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా సీకేడీ స్టేజ్ని బట్టి మన కిడ్నీ ఫిల్టరేషన్ 30 కంటే తక్కువ ఉన్నప్పుడు మనం పొటాషియంలో కూడా రెస్ట్రిక్షన్ చేసుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళకి పొటాషియం పెరగవచ్చు, పొటాషియం పెరిగితే మరికి హార్ట్ ఫంక్షన్ మీద కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో వీరు కూడా పొటాషియం ఫుడ్స్ అంటే ముఖ్యంగా ఫ్రూట్స్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. సో కొన్ని ఫ్రూట్స్ ముఖ్యంగా యాపిల్, పైనాపిల్, పపాయ, జామకాయ ఇవైతే పొటాషియం తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఇవి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా 4th, 5th స్టేజ్లో ఫాస్ఫరస్ తగ్గించుకోవడం అంటే డైరీ ప్రోడక్ట్స్ తగ్గించుకోవాలి. ప్రోటీన్ కూడా రెస్ట్రిక్షన్లో పెడతాము. నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ తగ్గించుకోమని చెప్తాము. ఇవి వాటర్ రెస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళు పెంచుకోవాల్సినవి ఏమన్నా అంటే
ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ డైట్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల వారు డైట్ ద్వారా మన కిడ్నీ మీద నెగిటివ్గా ప్రభావం పడకుండా మనం చూసుకోవచ్చు. డాక్టర్ గారు, జనరల్లీ మీరు చూసిన కేసెస్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే దీన్ని కొంతవరకైనా క్యూర్ చేయగలిగిన సిచ్యువేషన్స్ ఏమైనా చూసారా? అంటే ఖచ్చితంగా మన రీసెర్చ్ స్టడీస్లో చాలా చూపించారు. మనం ఉప్పు తగ్గించుకోవడం, మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం, వ్యాయామం, వెయిట్ రిడక్షన్ ఇవన్నీ చేయడం వల్ల మనకు బీపీ తగ్గడం, మన సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడం, ఇవన్నీ చాలా రీసెర్చ్ స్టడీస్లో మనకు ఆల్రెడీ ప్రూవెన్ ఉన్నాయి అన్నట్టు. సో మన అందరూ ఇటువంటి సమస్యతో బాధపడుతున్న వారు మరి ఒక హెల్దీ లైఫ్ స్టైల్, అదేవిధంగా అన్ని రకాల చెడు అలవాట్లు అంటే స్మోకింగ్, ఆల్కహాల్ వీటన్నిటి నుంచి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే సీకేడీ సమస్యతో ఒకవేళ మీరు ఫస్ట్, సెకండ్ స్టేజ్ లేదా థర్డ్ స్టేజ్లో ఉన్న మీరు 5th స్టేజ్ వరకు వెళ్ళకముందే మీకు చాలా రకాల గుండె సమస్యలు, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు స్మోకింగ్ కానీ ఇటువంటి దురలవాట్లు ఉన్నప్పుడు మీకు స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇంకా పరిణామాలు, గుండె పంపింగ్ తగ్గిపోవడం ఇలా సమస్యలకు దారి తీయవచ్చు. సో ముఖ్యంగా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవర్చుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ గారు, వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్లో సీకేడీకి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? మనకు ఇప్పుడు చెప్పుకున్నట్టు అన్ని రకాల డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఉన్నాయి. మనకు లేటెస్ట్ అల్ట్రాసౌండ్, తర్వాత అన్ని రకాల కిడ్నీ బయాప్సీలు, అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు, ఇంకా కొత్త కిడ్నీ టెస్ట్ సిస్టాటిన్-C ఇలాంటివి అన్ని రకాల మన కిడ్నీ టెస్ట్లు, లేటెస్ట్ ఐసీయూ, అదేవిధంగా హీమోడయాలిసిస్, హీమోడయాఫిల్ట్రేషన్, ఇంకా కొత్త డయాలిసిస్ టెక్నాలజీ, సిఏపిడి, అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ కూడా మనకి ఇప్పుడు వరంగల్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో మనకు వరంగల్ ఉత్తర తెలంగాణలో మనకు ఈ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ చాలా ఇప్పుడు లేటెస్ట్ సర్వీసెస్తో మీ ముందుకు వస్తుంది. ఎస్ డాక్టర్ గారు, వరల్డ్ వైడ్గా చూసుకుంటే అండ్ మెయిన్గా ఇండియాలో చూసుకుంటే కిడ్నీ డిసీజెస్ పేషెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? అంటే ఇప్పుడు ముందుకు ఒక టూ డికేట్స్ బ్యాక్ ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే మనకు ముందు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉండేటివి కాదు. కానీ ఇప్పుడు గత 2 దశాబ్దాల్లో మనకు చాలా కొత్త రకమైన మెడికేషన్స్ అంటే SGLT2 ఇనిబిటర్, డపాగ్లిఫోజిన్ ఇలాంటివి, అదేవిధంగా GLP-1 అగోనిస్టులు, ఇంకా కొత్త ట్రీట్మెంట్స్ మనకు వస్తున్నాయి. అదేవిధంగా ఇవన్నీ ట్రీట్మెంట్స్ ద్వారా మన కిడ్నీ ఫంక్షనింగ్ అనేది పడిపోకుండా చాలా జాగ్రత్తగా మనకు డయాబెటీస్కి కానీ, హైపర్ టెన్షన్కి కానీ, సీకేడీకి కానీ చాలా మంచి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వడం వల్ల అయితే మనకు ఇవన్నీ ట్రీట్మెంట్స్ మనకు అందాలి అంటే మనం త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. సో ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద కీ. సో ఎర్లీ డిటెక్షన్ అయితేనే మనకు ట్రీట్మెంట్స్ అనేవి మంచిగా ఉన్నాయి. లేట్ స్టేజెస్లో ఇంకా దురదృష్టవశాత్తు మనకు 4th, 5th స్టేజ్లో చాలా తక్కువ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9. థ్యాంక్ యూ.